Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Joel, chapter 2, verse 25. ఈ దినము మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనము యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనము. I will restore to you the years that the locust hath eaten. నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. Time is the most precious thing in this life. ఈ యొక్క జీవితంలో సమయము ఎంతో అమూల్యమైనటువంటి సంగతి. Time spent or wasted cannot be restored. మనము పాడు చేసుకున్నటువంటి యొక్క సమయము, గడిపేసినటువంటి ఆ యొక్క సమయమును తిరిగి మనం సమకూర్చుకోలేం. Money and properties can be restored. ఈ యొక్క డబ్బు గాని ఆస్తి కానీ మనం తిరిగి సమకూర్చుకోగలుగుతాం. Broken relationships can be restored. తెగిపోయినటువంటి సంబంధాలను కూడా తిరిగి సమకూర్చుకోవచ్చు. But time cannot be restored. అయితే సమయమును మనము తిరిగి సమకూర్చుకోలేము. Days, months, year pass and we never get them back. దినాలు, తర్వాత నెలలు, సంవత్సరాలు గడిచిపోతా వచ్చినాయి, వాటిని మరలా మనం తిరిగి పొందలేము. But our God is the God of impossibilities. అయితే మన దేవుడు ఆయన అసాధ్యమును జరిగించేటువంటి వాడు. If you carefully read the verse of our meditation today, ఈ దినం మన ధ్యానం కొరకైనటువంటి ఈ యొక్క వచనాన్ని జాగ్రత్తగా మనం చదివితే, he is not telling I will restore that money, I will restore that harvest. నేను ఆ యొక్క పంటను, తర్వాత ఆ యొక్క డబ్బును తిరిగి సమకూరుస్తానని ఆయన అనడం లేదు. What he is telling? ఆయన ఏమంటున్నాడు? I will restore the years that the locust hath eaten. ఈ యొక్క మిడతలు తినివేసిన సంవత్సరములను నేను మీకు మరలా నిత్తును అంటాడు. We know time cannot be restored. మనకు తెలుసు ఈ యొక్క సమయం తిరిగి సమకూర్చబడలేదు. What God is telling? అయితే దేవుడు ఏమంటున్నాడు? I will restore the years means I will restore the time. నేను సంవత్సరంలో సమకూరుస్తానంటే నేను సమయమును సమకూరుస్తాను అంటున్నాడు. Oh, he is a God of impossibilities. ఆయన అసాధ్యమును జరిగించే దేవుడు. We all know that the people of God in the Old Testament had suffered a complete destruction of their harvest through these swarms of locusts. మనకందరికి తెలుసు, పాత నిబంధనటువంటి ప్రజలు ఈ యొక్క మిడతలు వీటన్నిటిని బట్టి కూడా చూస్తే పంటలు ఎంతో గొప్ప నష్టాన్ని వారు పొందుతా వచ్చినారు. Locusts destroyed all their crops. ఈ యొక్క మిడతలు వారి యొక్క పంటలన్నిటిని కూడా పాడు చేశాయి. So when they saw the harvest completely eaten away, వారి యొక్క పంట అంతా కూడా తినివేయబడినటువంటి స్థితిలో ఉండటం వారు చూసినప్పుడు they wanted to come upon their knees. వారు మోకాల మీదకి రాగోరారు. And God pitied them. దేవుడు వారి మీద దయ చూపించినాడు. And we read in Joel 2:18 and 19. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 18, 19లో మనం చదివితే, I am reading those two verses. ఆ వచనాలు నేను చదువుతున్నాను. Then will the Lord be jealous for his land and pity his people. Yea, the Lord will answer and say to his people, behold, I will send you corn, wine, oil, and ye shall be satisfied therewith, and I will no more make you a reproach among the heathen. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. మరి యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసమును, తైలమును మీకు పంపించెదను. From verses 21 to 24, 21 నుండి 24 వరకు చూస్తే, wonderful and unexpected blessings were pronounced by God. అద్భుతమైనటువంటి, ఊహించినటువంటి గొప్ప ఆశీర్వాదాలు దేవుడు ప్రకటిస్తూ వచ్చాడు. See, already they are in the years of desolation. ఇదివరకే చూస్తే వారు పాడైపోయినటువంటి ఆ యొక్క సంవత్సరాల్లో ఉన్నారు. Now abundant harvest was promised following the years of desolation. ఎందుకంటే ఈ యొక్క పాడైనటువంటి సంవత్సరాల తర్వాత చూస్తే ఎంతో అద్భుతమైనటువంటి ఆ యొక్క సమృద్ధితో కూడిన ఆ సంవత్సరాల గురించి వాగ్దానం చేయబడతా ఉంది. Then how can we apply these truths to our lives in this 21st century? ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నటువంటి మనము ఏ విధిగా ఈ యొక్క సత్యాలను మనం Is he అన్వయించుకోగలుగుతాం? talking only about the harvest? ఆయన కేవలము పంటను గురించి మాట్లాడుతున్నాడు. Let us meditate on this for few minutes. ఈ కొన్ని నిమిషాలు ఈ మాటలపై మనం ధ్యానం ఇస్తాము. Our lost years can be seen in so many ways. మనము నష్టపోయినటువంటి ఆ యొక్క సంవత్సరాలు అనేక విధానాల్లో చూడొచ్చు. I will talk about 7 ways. నేను 7 విధానాల గురించి మాట్లాడతాను. Number 1. మొదటిది, For some people, lost years are fruitless years. కొద్ది మందికి ఈ యొక్క నష్టపోయినటువంటి ఆ యొక్క సంవత్సరాలు ఫలము లేనటువంటి సంవత్సరాలు. You might have started a business to improve your standard of living, నువ్వు నీ యొక్క జీవిత విధానాన్ని మెరుగుపరుచుకోవడానికి నువ్వేదో వ్యాపారాన్ని ఆరంభించావు. but it turned into a failed venture of your investments. అది నువ్వు పెట్టినటువంటి పెట్టుబడులకు అది చూస్తే ఎంత గొప్ప పతనాన్ని And కలగజేసింది. it became a bad investment. అది గొప్ప చూస్తే నీ జీవితంలో గొప్ప తప్పుడు పెట్టుబడిగా ఉంటా వచ్చింది. Forget about the profits. You lost even your capital investment. అక్కడ చూస్తే ఇంకా లాభాలను ప్రక్కన ఉంచితే నువ్వు పెట్టినటువంటి ఆ పెట్టుబడి కూడా నష్టపోయింది. Oh, this may have led you to a massive
disappointment. అది చూస్తే నిన్ను ఎంతో గొప్ప నిరాశలోనికి నేను తీసుకుని వచ్చింది. No fruit for all your efforts. నీ యొక్క ప్రయత్నాలన్నిటికీ కూడా ఎటువంటి ఫలము లేదు. Or as a farmer, ఒక రైతుగా you might have invested much on your fields and agriculture. నువ్వు నీ యొక్క పంటలో వ్యవసాయంలో ఎంతో డబ్బును పెట్టావు. But the pastures are not green today. అయితే ఇది నా పచ్చిక అంత పచ్చగా లేదు. Trees are not bearing fruit. ఈ యొక్క చెట్లు ఫలాన్ని ఇవ్వటం The లేదు. needed rains are not there. సరైనటువంటి వర్షాలు లేవు. Some cyclone has washed out all your harvest. ఏదో ఒక తుఫాన్ వచ్చి నీ యొక్క పంటనంతటిని కూడా నాశనం చేసింది. Insects have spoiled your crops. పురుగులు నీ యొక్క పంటను పాడు చేసాయి. Pesticides became very costly. ఈ యొక్క చూస్తే ఇంకా పురుగుల మందులు చూస్తే ఎంతో ఖరీదైపోయినాయి. And these practical problems made you bankrupt. అయితే ఈ యొక్క క్రియాశీలకమైనటువంటి యొక్క సంగతులన్నీ కూడా నువ్వెంతో దివాలా చేయడానికి అంతే ఇంకా నష్టపోవడానికి దారితీస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి? All your labor is wasted. నీ యొక్క ప్రయాసం అంతా కూడా You are in వ్యర్థమైపోయింది. a great disappointment. నువ్వెంతో గొప్ప నిరాశలో ఉన్నావు. So for some of you, the lost years are fruitless years. మీలో కొందరికి నష్టపోయినటువంటి సంవత్సరాలు అంటే అవి ఫలము లేని సంవత్సరాలు. Secondly, రెండోది, for some of you, the lost years are painful years. కొద్ది మందికి నష్టపోయినటువంటి ఆ యొక్క సంవత్సరాలు ఏంటంటే ఎంతో బాధ కలిగించినటువంటి You సంవత్సరాలు. must have lost a loved one. నువ్వు నీ ప్రియులైనటువంటి వారిని పోగొట్టుకున్నావు. Oh, your hopes were on him. నీవు ఆయన మీద నిరీక్షణ కలిగి ఉంటావచ్చు. And suddenly he died. అకస్మాత్తుగా ఆయన మరణించినాడు. And you planned many things for future, but now fear has gripped your heart. నువ్వు భవిష్యత్తు కొరకై అనేక విషయాలు ప్రణాళిక చేసుకున్నావు, కానీ ఇప్పుడు భయము గుప్పిట్లోనూ ఉన్నావు. Emptiness is seen on your face. నీ ముఖముపై చూస్తే ఎంతో ఖాళీ స్థితి కనబడతా ఉంది. Or you yourself became sick. నీకు నీవే ఎంతో అనారోగ్యంలో ఉన్నావు. Again you are in a massive painful disappointment. ఇప్పుడు చూస్తే నువ్వెంతో నొప్పితో బాధతో నిరాశలో ఉన్నావు. So all dreams are shattered. ఇప్పుడు నీ కలలన్నీ చెదిరిపోయినాయి. So for some people these lost years are painful years. కొద్ది మందికి ఈ యొక్క నష్టపోయినటువంటి సంవత్సరాలు అవి ఎంతో బాధకరమైన సంవత్సరాలు. Thirdly, మూడోది, for some people కొద్ది మందికి the lost years are selfish years. ఈ యొక్క నష్టపోయినటువంటి సంవత్సరాలు చూస్తే అవి స్వార్థపూరితమైన In సంవత్సరాలు. the past you have taken many decisions to work for the Lord. గతములో దేవుని కొరకే పని చేయాలని అనేకమైన తీర్మానాలు చేస్తూ But వచ్చా. as the days went by, slowly that commitment to God has not run deep. అయితే దినాలు గడిచిన కొలది దేవుని కొరకై నీవు చేసినటువంటి ఆ యొక్క తీర్మానం విషయమే ఎంతో బలంగా ముందుకు సాగలేదు. It became a very shallow or superficial commitment. అది చూస్తే ఏదో పైన మాత్రమే చేసినటువంటి తీర్మానంగా ఉంటా వచ్చింది. Slowly selfish ambition surfaced. నెమ్మదిగా చూస్తే నీకు స్వార్థపూరితమైన కోరికలు ముందుకు వచ్చినాయి. As a result of that, you wasted many years. దానికి ప్రతిఫలంగా చూస్తే అనేక సంవత్సరాలను పాడు చేశావు. Now suddenly, through some sermon or your personal Bible reading, ఇప్పుడు అకస్మాత్తుగా ఏదో ఒక వర్తమానం ద్వారా లేక నీ వ్యక్తిగతమైనటువంటి వాక్యం చదువుట ద్వారా you are spiritually awakened. నువ్వు ఆత్మీయంగా మేల్కొల్పబడ్డావు. Now you are questioning yourself. ఇప్పుడు నువ్వు ప్రశ్నించుకుంటున్నావు, Hey, what in the world have I am doing? లోకంలో నేను ఏం చేస్తున్నాను? You wanted to count for Christ by leading a life under the Spirit's power. ఈ యొక్క ఆత్మ యొక్క శక్తి ద్వారా ఆత్మీయమైన జీవితాన్ని నువ్వు నడిపించుకోగోరావు. But locusts have eaten much of your life. అయితే మిడతలు నీ జీవితంలో చాలా సంవత్సరాలు Yeah, తినివేశాయి. the locusts came into your life in the form of selfish ambition. ఈ యొక్క మిడతలు చూస్తే ఈ యొక్క స్వార్థపూరితమైన కోరికలు అనేటువంటి విధానములో నీ జీవితంలోనికి So వచ్చినాయి. you have wasted the years for your selfish gains, which have proven to be very temporal. నీ యొక్క జీవితంలో ఆ స్వార్థపూరితమైనటువంటి కోరికలు చూస్తే అవి తాత్కాలికమైనటువంటివే. దాన్ని బట్టి అనేక సంవత్సరాలను పోగొట్టుకున్నావు. Now you are ashamed of your own life. ఇప్పుడు నీ సొంత జీవితం విషయమైన సిగ్గుపడుతున్నావు. And fourthly, నాలుగోది, for some people, కొద్ది మందికి lost years are loveless years. ఈ యొక్క నష్టపోయినటువంటి ఆ యొక్క సంవత్సరాలంటే అవి ప్రేమ లేనటువంటి సంవత్సరాలు. Your family is divided. నీ కుటుంబం విడిపోయింది. You are separated from your loved ones. నీ ప్రియుల నుండి నువ్వు దూరం అయిపోయినావు. You dreamt about a future full of love, but now love is in doldrums. నువ్వు ఎటువంటి ఆ యొక్క ఎంతో ప్రేమ కలిగినటువంటి భవిష్యత్తును గురించి నువ్వు ఊహిస్తూ వచ్చినావు, కానీ ఇప్పుడు చూస్తే ప్రేమ లేని స్థితిలో ఉన్నావు. Now by seeing others you are thinking, ఇతరులను చూసి నువ్వు అనుకుంటున్నావు, how nice it would be if I am loved by others like those people. వారి వలె నేను కూడా వేరే వారి చేత ప్రేమించబడింటే ఎంత బాగుండు. But you are in a completely isolated state. అయితే ఇప్పుడు నువ్వు పూర్తిగా ఏకాకి ఒంటరి స్థితిలో ఉన్నావు. That brought you much disappointment. అది నిన్నెంతో నిరాశలోనికి తీసుకుని That వచ్చింది. is the fourth kind of lost years. అది నాలుగో రకమైనటువంటి నష్టపోయిన సంవత్సరాలు. Fifthly, ఐదోది, for some people lost years are rebellious years. కొద్ది మందికి ఈ నష్టపోయినటువంటి సంవత్సరాలు అంటే తిరుగుబాటుతో కూడిన సంవత్సరాలు. Perhaps you grew up very
very well. బహుశా నువ్వు బాగా పెరిగింటావు, You enjoyed God's blessing. దేవుని యొక్క ఆశీర్వాదాలను ఆనందించినావు. But suddenly some unexpected thing took place in your life. అకస్మాత్తుగా ఏదో సంగతి నీ జీవితంలో చోటు చేసుకుంది. And unknowingly you started developing a rebellious attitude towards God. నీకు తెలియకుండానే దేవునిపై తిరుగుబాటు స్వభావాన్ని నువ్వు అభ్యసించుకుంటూ All వచ్చావు. these years you enjoyed the blessings of God. ఇంతకాలము దేవుని యొక్క ఆశీర్వాదాలను ఆనందించినావు. Because suddenly something has happened which is not according to your desire. అకస్మాత్తుగా నీ కోరికను అనుసరించింది కాకుండా ఏదో సంగతి నీ జీవితంలో జరిగింది. Slowly you are drifting away from God and becoming rebellious. నెమ్మదిగా దేవుని నుండి వైదొలిగి నువ్వు తిరుగుబాటు స్వభావంలోనికి You వెళ్ళిపోతున్నావు. are participating in all unspiritual activities. నువ్వు ఆత్మీయము కానటువంటి ఆ యొక్క సంగతుల్లో లీనమైపోయి You ఉన్నావు. have gone away from the house of God. దేవుని ఇంటి నుండి నువ్వు దూరం అయిపోయినావు. Today when we see ఇది నాన్న మనం చూస్తే that rebellion, instead of bringing you pleasure, it brought pain. ఆ తిరుగుబాటు నీకు సంతోషాన్ని ఇచ్చేదానికి బదులుగా నీకు బాధను కలిగించింది. Now you are looking back on those years, past years with regret. నీవు ఇప్పుడు ఆ గడిచినటువంటి సంవత్సరాలన్నీ కూడా చింతతో బాధతో చూస్తున్నావు. For some of the people it is like that. కొద్ది మందికి అలాగ ఉన్నాయి. Sixthly, ఆరోది, for some people last years are misdirected years, wrong direction you went. కొద్ది మందికి ఈ యొక్క నష్టపోయినటువంటి ఆ సంవత్సరాలు ఏంటంటే తప్పుడు మార్గాన వెళ్ళినటువంటి ఆ యొక్క సంవత్సరాలుగా ఉంటా If వచ్చాయి. you are a student, నువ్వు విద్యార్థి అవుతే the path you chose in your career or at college met a dead end. There is no future. నువ్వు కళాశాలలో ఎంపిక చేసుకున్నటువంటి ఆ యొక్క ఏదైతే మార్గం ఉందో దానికి ఇంకా ముందుకు వెళ్ళలేనటువంటి స్థితిలో అక్కడ ఆగిపోయిన పరిస్థితి ఉంది. The academic course which you chose is not showing any future. నువ్వు చదువుకున్నటువంటి ఆ యొక్క చదువు నీకు ఎటువంటి భవిష్యత్తును చూపించడం లేదు. At the time of joining that specialized course, ఆ ప్రత్యేకమైనటువంటి ఆ కోర్సులో నువ్వు చేరేటువంటి సమయంలో it had much demand. దానికి ఎంతోగానో డిమాండ్ But ఉండవచ్చు. now that demand is gone. ఇప్పుడు దాని గురించి అంతగా ఎవరు అడగడం లేదు. And sometimes in your mind you are saying, how did I end up here? కొన్నిసార్లు నీ మనసులో అనుకుంటున్నావు, నేను వచ్చి ఇలాగెందుకు ఆగిపోయాను And అనుకుంటున్నాను. if only I had chosen a different path, my future would have been glorious. నేను వేరే మార్గాన్ని కనుక ఎంపిక చేసుకుంటే నా భవిష్యత్తు ఎంతో బాగుండేది But అనుకుంటున్నాను. that moment has gone. అయితే ఆ క్షణం గడిచిపోయింది. ఇంకా The time is over. ఇప్పుడు సమయం Now you దాటిపోయింది. can't look back to it. ఇప్పుడు నువ్వు తిరిగి దాన్ని వెనక్కి చూడలేవు. You are in a deep disappointment now. నువ్వు ఎంతో లోతైనటువంటి నిరాశలో ఇప్పుడు ఉన్నావు. It has happened in the life of my own daughter. నా సొంత కుమార్తె జీవితంలో కూడా జరిగింది. When she was joining engineering, ఆమె ఇంజనీరింగ్ లో చేరుతున్నప్పుడు and biotechnology was having much demand. బయోటెక్నాలజీ చూస్తే చాలా ఎంతో డిమాండ్ ఉంటా People వచ్చింది. are running after that. దాని కొరకే ప్రజలు We పరిగెడుతున్నారు. were also running after that course మేము కూడా ఆ కోర్స్ కొరకే పరిగెడతా వచ్చాం. in that MCET exam. ఆ ఎంసెట్ ఎగ్జామ్ లో Based on the rank she got, ఆమె పొందినటువంటి ర్యాంకును బట్టి with much difficulty, she is the last person to get a free seat in the university in biotechnology. బయోటెక్నాలజీలో ఆ యొక్క యూనివర్సిటీలో సీటు పొందడానికి చివరి విద్యార్థిగా తను ఉంటా వచ్చింది. Because it was like a hot cake, everybody was opting for biotechnology. ఎందుకొరకంటే ఆ దినాల్లో ఎంతో అది పేరుగాంచింది గనక ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కోర్స్ కొరకే పరిగెడుతున్నారు. But now after 4 years, ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత by the time she finished that course, ఆ కోర్సు తాను ముగించేంత సమయానికి nobody is asking for biotechnology. ఎవరు కూడా బయోటెక్నాలజీ అడగడం లేదు. If anybody says biotechnology, then people are asking, will you get any job? ఎవరైనా బయోటెక్నాలజీ అంటే ప్రజలు అడిగేవారు, నీకు ఉద్యోగం వస్తుందా అని She అడిగేవారు. was in a deep discouragement. ఇప్పుడు ఎంతో గొప్ప నిరాశ నిస్పృహలో ఉంటావు. Have I wasted my time? నేను నా సమయాన్ని పాడు I చేశాను. got a good rank in MCET. ఎంసెట్ లో నాకు మంచి ర్యాంక్ వచ్చింది. Unnecessarily I joined this biotechnology. I would have joined some computers. అనవసరంగా ఈ బయోటెక్నాలజీలో జాయిన్ అయ్యాను, లేక వేరే ఏదైనా కోర్సు తీసుకుంటే బాగుండేది. Of course, her case, God has helped. అయితే తన విషయంలో దేవుడు ఎంతో గొప్ప సహాయం She చేశాడు. is in a good position. తాను మంచి స్థానంలో ఉంది. But it will not happen to everybody. అయితే ప్రతి ఒక్కరికి అలా జరగదు. So sometimes what happens is your last years are misdirected years. కొన్ని సందర్భాల్లో నువ్వు పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క నష్టపోయిన సంవత్సరాలు అవి తప్పు దిశగా నడిపించబడినటువంటి సంవత్సరాలుగా ఉంటాయి. Because of that you are in total disappointment. దాన్ని బట్టి పూర్తి నిరాశలోనే ఉన్నావు. And seventhly, ఏడోది, for some people last years are Christless years. కొద్ది మందికి నష్టపోయినటువంటి ఆ సంవత్సరాలు క్రీస్తు లేనటువంటి సంవత్సరాలుగా ఉన్నాయి. Remember, all Christless years are the locust years. ఈ యొక్క జ్ఞాపకం ఉంచుకోవాల సంగతి ఏంటంటే నష్టపోయినటువంటి ఆ యొక్క క్రీస్తు లేనటువంటి సంవత్సరాలన్నీ కూడా అవి మిడతలు తినివేసినటువంటి సంవత్సరాలు. If you are not born again today, you are Christless. నీవు ఈ దినాన తిరిగి జన్మించకుండా ఉంటే నువ్వు క్రీస్తు లేకుండా ఉన్నావు. Beware of it. దాని విషయమే జాగ్రత్త వహించు. Ask anyone who got saved in their latter years of their life.
తమ జీవితాల్లో ఆ తర్వాత రక్షణ పొందినటువంటి వారిని చివరి దినాల్లో రక్షణ పొందిన వారిని మీరు అడిగి చూస్తే what they will say? వారేమంటారు? They will say that they have wasted the former years. వారు అంటారు, మేము ముందున్న సంవత్సరాలు మేము పాడు చేసుకున్నాం అంటారు. Don't be like them. వారి వలె ఉండొద్దు. Accept Jesus Christ as your personal savior. యేసు ప్రభువుని నీ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించు. 7 types of lost years we have seen this morning. ఈ ఉదయకాల సమయంలో 7 రకాలైనటువంటి నష్టపోయిన సంవత్సరాల గురించి For చూశారు. some, lost years are fruitless years. కొద్ది మందికి నష్టపోయిన ఆ సంవత్సరాలు ఫలము లేని సంవత్సరాలు. Secondly, for some people, the lost years are painful years. రెండోదిగా నష్టపోయిన ఆ సంవత్సరాలు అవి చూస్తే నొప్పితో ఉన్నటువంటి బాధతో ఉన్న సంవత్సరాలు. Thirdly, for some people, the lost years are selfish years. కొద్ది మందికి ఆ నష్టపోయిన సంవత్సరాలు స్వార్థపూరితమైన For సంవత్సరాలు. some people, the lost years are loveless years. కొద్ది మందికి ఆ యొక్క నష్టపోయిన సంవత్సరాలు ప్రేమ లేని సంవత్సరాలు. For some people, the lost years are rebellious years. కొద్ది మందికి ఆ యొక్క నష్టపోయినటువంటి ఆ సంవత్సరాలు చూస్తే ఆ యొక్క తిరుగుబాటుతో కూడినటువంటి సంవత్సరాలు. And sixthly, for some people, lost years are misdirected years. కొద్ది మందికి ఆరోదిగా చూస్తే నష్టపోయిన ఆ సంవత్సరాలు తప్పుడు దిశగా నడిపించబడిన సంవత్సరాలు. And seventhly, for some people, lost years are Christless years. ఏడోదిగా చూస్తే కొద్ది మందికి ఆ నష్టపోయిన సంవత్సరాలు క్రీస్తు లేనటువంటి సంవత్సరాలుగా ఉన్నాయి. Are you like that? నువ్వు అలాగే ఉన్నావా? Are you feeling like that? నువ్వు అలాగూ ఆ రీతిగా అనుభవిస్తున్నావా? Are you feeling such experience as disappointment? నువ్వు అటువంటి అనుభవాన్ని నువ్వు జీవితంలో కలిగి ఉండి అటువంటి నిరాశలో ఉన్నావా? For all such people, అటువంటి వారందరికీ కూడా wonderful promise is today's verse for our meditation. అద్భుతమైనటువంటి వాగ్దానం ఏంటంటే ఈ దినం ఇవ్వనటువంటి వాగ్దానము. That is Joel 2:25. యోవేలు గ్రంథము 2:25 వచనము. What God is telling? దేవుడు ఏమంటున్నాడు? I can restore the lost years if you are willing to deepen your communion with Christ. నువ్వు క్రీస్తుతో కూడా నీ యొక్క సంబంధాన్ని విషయమై నువ్వు సమకూర్చుకోవడానికి నువ్వు ఇష్టపడినట్లయితే ఆ నష్టపోయిన సంవత్సరాలన్నిటిని కూడా సమకూరుస్తారని ప్రభు So చెప్తున్నాడు. why not ask him? ఎందుకొరకు ఆయన అడగకూడదు? Just pray like this. ఇలాగ ప్రార్థన చేయి. Lord, ప్రభా, I have spent too many years without you. ప్రభా, అనేక సంవత్సరాలు నీవు లేకుండా నేను గడిపినాను. Too many years at a distance from you. ప్రభా, అనేక సంవత్సరాలు నీ నుండి నేను దూరంగా ఉన్నాను. Fill my heart with gratitude and love for Jesus. ప్రభా, యేసు ప్రభువారి విషయమైన ఎంతో కృతజ్ఞత ప్రేమ కలిగినటువంటి హృదయము చేత నన్ను నింపు అని అడుగు. Let all the loss of these years make my love for Jesus greater it would ever have been. ఈ యొక్క నష్టపోయినటువంటి సంవత్సరాలు అన్నిటికంటే కూడా రానున్నటువంటి సంవత్సరాల్లో యేసు ప్రభువారి విషయమైన నా యొక్క ప్రేమ ఎంతో ఉన్నతముగా ఉండునట్లు నాకు సహాయపడమని అడుగు. Lord, restore to me the years the locusts have eaten. ప్రభా, మిడతలు తినివేసినటువంటి ఆ సంవత్సరాల పంటను నాకు సమకూర్చమని అడుగు. If you read verse 25, 25 వచనం చదివితే, oh, God will surely answer your prayer. దేవుడు నిశ్చయముగా నీ యొక్క ప్రార్థన He will జవాబిస్తాడు. value your commitment. ఆయన నీ యొక్క తీర్మానాన్ని ఆయన విలువ చూస్తాడు. And that is today's promise. అది ఈ దిన వాగ్దానము. May God help you to make such a prayer and commitment. అటువంటి ప్రార్థన అటువంటి తీర్మానం చేయనట్లుగా ప్రభు నీకు సహాయపడును గాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమగల పలుకుని మా తండ్రి, our gracious God, మా కృపగలైనటువంటి దేవా, thank you for speaking to us about the lost years in our lives. ప్రభా, మా జీవితంలో మేము నష్టపోయినటువంటి సంవత్సరాలను గూర్చి మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. Even our old believers, though they are born again so many years ago, they are not conscious of this fact, but many times we will be wasting even the present years also. తండ్రి, మా యొక్క పాత విశ్వాసులు అనేక సంవత్సరాల కిందట రక్షణ పొందినటువంటి వారు ఈ యొక్క నష్టపోయినటువంటి సంవత్సరాల విషయమైనటువంటి స్పర్శ లేకుండా ప్రస్తుతం ఉన్నటువంటి సంవత్సరాలను కూడా పోగొట్టుకుంటూ ఉన్నారు. Help us not to be discouraged. ప్రభా, నిరాశలో ఉండకుండా సహాయపడండి. Speak to us more and more. ప్రభా, అధికంగా మీరు మాతో You are మాట్లాడుతురండి. a God who can give back the fruit of the last years. ప్రభు తండ్రి, ఆ యొక్క నష్టపోయినటువంటి ఫలమును తిరిగి మాకు అనుగ్రహించినటువంటి దేవుడవు. Help us to understand it more and more. ప్రభా, అధికంగా మేము దీన్ని గ్రహించినట్లు మీరే మాకు సహాయపడండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.